ఈరోజు మరి ఉదయకాల ఆశీర్వాదం, ద బ్లెస్సింగ్ ఆఫ్ గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము, Psalms 35th verse. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. నేను అడుగుతా, ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ ఉదయం అంటే? అందరు చేతులు ఎత్తారు. ఎందుకంటే ఉదయం అంత ప్రశస్తమైంది అనమాట. నువ్వు రాత్రంతా ఏడుస్తావు, దినమంతా కష్టపడతావు, కానీ ఉదయం దేవుని సన్నిధిలో కూర్చోగానే నీకు ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా క్షమించే దేవుడు. ఆయన కోపం నిమిషం మాత్రం. నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. తిరిగి నువ్వు ఆయనతో తిరిగినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన క్షమిస్తున్నాడు. ఆయన దయ నువ్వు ఆయుష్కాలం అంతా అనుభవిస్తున్నావు. రాత్రంతా ఏడుస్తున్నావు, కానీ దేవుని దయ నిన్ను ఆవరిస్తుంది. ఉదయం లేచి దేవుని సహాయం కోరుతున్నప్పుడు వెంటనే దేవుని దయ నిన్ను కమ్ముకుంటుంది. నీకు దుఃఖం, నీ బ్రతిగా ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగు. హల్లెలూయా. ఎన్ని బాధలు కదా దినమంతా. హౌ మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు కన్ఫ్రంట్, ఎన్ని ఛాలెంజెస్, ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాలి ప్రతిదినం. కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, మరి ఎన్నెన్నో ఉంటుంది కార్యాలు. వాటన్నిటినీ నీవు దినమంతా ఎదుర్కొంటావు. కొన్నిసార్లు ఆవేదన, భయము, భీతి కలుగుతున్నది, బాధ కలుగుతున్నది, దుఃఖం కలుగుతుంది. కొన్ని సమస్యల కొరకు ఏడుస్తున్నావు. దావీదు అంటున్నాడు, నేను ఏడ్చి నా పరుపు ఏమైపోతుంది? తేలిపోతుంది. అబ్బా, అంత ఏడుస్తున్నాడంట, కన్నీళ్ళు విడుస్తున్నాడట. అంత కన్నీళ్ళు విడిచినాను. దేవుని తట్టు తిరిగి దేవుని సహాయం కోరినప్పుడు ఉదయం నీకు ఏం కలుగుతున్నది? సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కింద వచనాల్లో చూసిన అంగలార్పును ఆయన మార్చి ఏం చేస్తున్నాడు? నాట్యముగా చేస్తున్నాడు. 30వ కీర్తన ఆఖరిలో ఈ మాట ఉంది. 30వ కీర్తన 11వ వచనం, నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చు. అంగలార్చే వాళ్ళందరూ ఉదయం లేచి ప్రార్థన చేయాలి. ఆ సంతోషం, ఆనందము పొందుకోవాలి. నీ అంగలార్పు అంతా దేవుడు ఎలా మారుస్తున్నాడు? నాట్యంగా మార్చేస్తున్నాడు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేస్తున్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన ధ్యానిద్దాం. 80వ కీర్తన 3వ వచనం, దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింప. చూడండి, ముఖం ఎప్పుడు వాడిపోతుందండి? సమస్యల్లో వాడిపోతుంది. పాపం చేస్తే ముఖం వాడిపోతుంది, రోగం వస్తే ముఖం వాడిపోతుంది, సమస్యలు వస్తే ముఖం వాడిపోతుంది, భయము, భీతి వచ్చినప్పుడు ముఖం మారిపోతుంది. కానీ దేవునికి ప్రార్థన చేయాలి. దేవా నన్ను ఈ చెర నుండి విడిపించు. చెర అంటే కేవలం సెంట్రల్ జైలు, లేకుంటే చంచల్ కూడా జైలు అనుకుంటారు, కానీ కాదు. చెర అంటే పాపపు చెర, అదొక చెర. పాపం చేస్తే బంధకాల్లోనే అయిపోతావు, సాతాను యొక్క వలయంలో ఉంటున్నావు. రోగం ఒక చెర కదా. ఇలాంటి చెరలు ఉన్నాయి. వీటన్నిటి నుండి రక్షకుడైన ప్రభువు నిన్ను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింప. దేవుని తట్టు తిరిగితే తప్పకుండా దేవుని కాంతి నీ మీద ప్రకాశిస్తుంది. దేవుని తట్టు ఎప్పుడు తిరుగుతాడు మనిషి? పాపం చేసి, మరి పాప క్షమాపణ నిమిత్తం దేవుని తట్టు తిరుగుతాడు. అప్పుడు దేవుని కాంతి తప్పకుండా ఆ వ్యక్తి మీద ప్రకాశింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రొద్దు తిరుగుడు పువ్వు ఎటు తిరుగుతుంది? సూర్యుని తట్టు తిరుగుతుంది. అలాగే మానవుడు కూడా దేవుని తట్టు తిరగాలి. అప్పుడు దేవుని కాంతి తప్పకుండా అతని ముఖం మీద ప్రకాశిస్తుంది. చెరలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఈరోజు ఎవరైనా చెరలో ఉన్నారా? కదా, కొందరు చెర. ఈ సత్యం తెలుసుకుంటే నీ చెర నుండి విడుదల నీకు దేవుడు, ప్రభు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదొక ప్రార్థన. చెర నుండి నన్ను విడిపింపు, నీ ముఖకాంతి నా మీద ప్రకాశింప జయము. దేవునికి స్తోత్రం. ఈరోజు నామము, వాగ్దానము, ఆదేశము అంతా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుండి తీసుకుంటున్నాము. 2:9 నుండి 11 వచనాలు. రెవల్యూషన్ చాప్టర్ 2, 8-11. స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయం, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినా నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీ కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను.
సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు. హల్లెలూయా. అంటే మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, పద్మస్ ద్వీపంలో ఉన్న యోహాను పరవాసిగా ఉండి యేసుప్రభు యొక్క ప్రత్యక్షతలు అనుభవిస్తూ మరి ఆ జ్ఞానాన్ని పొందుకొని దైవ జ్ఞానంతో 7 సంఘములకు మరి ఆత్మదేవుడు చెప్తున్న మాటలు రాస్తున్నాడు. స్ముర్నలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఇక్కడ ఒక నామము, వాగ్దానము, ఆదేశం మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఈ సంఘము శ్రమల్లో ఉన్నది. శ్రమలకు భయపడొద్దనే విశ్వాసులకు హెచ్చరిస్తున్నాడు. నువ్వు శ్రమ పొందితే తప్పకుండా ఈ శ్రమను సహించిన వాడు శ్రమను జయించి దేవుడు సిద్ధపరిచిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడని వాగ్దానం ఉన్నది. జీవ కిరీటం అందరికి కాదు. జీవ కిరీటం ఎవరికంటే శ్రమల్లో జయించిన వారికి. రక్షింపబడిన వారందరికీ నిత్య జీవం అయితే ఉన్నది, కానీ జీవ కిరీటం ఎవరికంటే శ్రమలను ఎదుర్కొని జయించిన వారికి జీవ కిరీటము వాగ్దానం చేయబడింది. ఇక్కడ నామము చూడండి, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు. హల్లెలూయా. హిజ్ అల్ఫా హిజ్ ది ఒమేగా. అల్ఫయు నేనే, ఒమేగు నేనే, ఆది నేనే, అంతం నేనే, మొదటి వాడని నేనే, అడపటి వాడు నేనే. శ్రమలకు నువ్వేం భయపడే అవసరం లేదు. నిన్ను ఈ మరి సత్యంలోకి పిలిచిన ఆ మొదటి దినము నుండి నేను నీకు సదాకాలము యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడే అవసరం లేదు. నీకు శ్రమ కలుగుతుంది. 10 దినములు అంట శ్రమ. నేను ఏంటి 10 దినములు అంటే అంతకాలమే నీకు శ్రమ. ఎప్పుడు కూడా తాత్కాలికంగానే ఉంటుంది దేవుని బిడ్డలకు. దాని ద్వారా వచ్చే సంతోషము, సమాధానము, విజయము ఇవన్నీ చాలా దీర్ఘకాలం ఉండేది. దేవునికి స్తోత్రం. కనుక తాత్కాలికమైన శ్రమ అది దేవుడు అనుగ్రహించే మహిమ ఎదుట, జీవ కిరీటం ఎదుట ఇది ఎన్న తగినది కాదు. హల్లెలూయా. ఆనాడు క్రైస్తవులను యేసు ప్రభువు నమ్ముకున్న వారిని ఎంతగానో బాధించినారు. సింహం, క్రూర జంతువుల మధ్యలో వారిని ప్రాణాలతో మరి పడవేసినారట, అగ్నిలో పడవేసినారట, రంపములతో వారిని శిరచ్ఛేదనం చేసినారట, వారిని కొరడా దెబ్బలతో కొట్టినారట, సిలువకు అప్పగించినారట. ఇలాంటి బాధలన్నీ కూడా ఆదిమ క్రైస్తవులు వారి హింసలతో పాటు మరి ఇలాగూ దేవుడు సిద్ధపరిచిన కార్యాలు కూడా పొందుకుంటారని ఆత్మ దేవుడు సంఘానికి చెప్తున్నాడు. యోహాను రాస్తున్నాడు ఏంటంటే, నువ్వు ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు. అది ఈరోజు ఆదేశం చూడండి. ఆదేశం చూడండి, 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచు. అపవాది శోధిస్తాడు విశ్వాసిని. కేవలం శరీరం మట్టుకే వానికి అధికారం ఉంది. ఆత్మను ముట్టడానికి అపవాదికి అనుమతి లేదు. శరీరానికి ద్రోహం కలుగుతుంది. ఈ శరీరాన్ని చంపుతాడేమో, కానీ రెండవ మరణం విశ్వాసులకు లేదు. ఎందుకంటే రెండవ మరణం అంటే ఆత్మ మరణం. రెండవ మరణం పొందిన వాడు నిత్య నరకంలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుని నుండి మరి ఎప్పటికీ ఎడబాటు అయిపోతున్నాడు. కాబట్టి విశ్వాసులకు ఇది లేదు. నమ్మిన వారికి, యేసు ప్రభు నమ్మిన వారికి రెండవ మరణం లేదు. వారు రెండవసారి జన్మిస్తున్నారు కాబట్టి రెండవ మరణం వారికి లేదు. అంటే ఆత్మ మరణము లేదు. హల్లెలూయా చెప్తారా? కనుక ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ అంటే కొద్ది కాలం మీకు శ్రమ కలుగుతుంది. మరణము వరకు నమ్మకముగా ఉండుము. హల్లెలూయా. విశ్వాసి ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. శ్రమలను ఎదుర్కోవాలి. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించిన. మనకు జయం నిశ్చయం కాబట్టి నీకు కలిగే తాత్కాలికమైన శ్రమలను మరి దేవుడు నీకు తోడున్నాడనే జ్ఞానంతో వాటిని ఎదుర్కోవాలి. దైవశక్తితో ఆ శ్రమల నుండి నీకు విడుదల తప్పకుండా కలుగుతుంది. విజయోత్సవంగా నేను ఊరేగిస్తూ దేవుడు నడిపిస్తాడు. కొద్దిపాటి శ్రమలకు నువ్వు భయపడి నీవు క్రైస్తవ జీవితాన్ని వదిలి పారిపోకూడదు. ఎందుకంటే శోధన సహించువానికి తప్పకుండా దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటము లభిస్తుంది. యాకోబు పత్రిక ఒకసారి చూడండి. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం. జేమ్స్ 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. వాగ్దానము ఇక్కడ చూస్తున్నాము. వాగ్దానం చూడండి, 11వ వచనం. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదాను. హల్లెలూయా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. అంటే దేవునికి దూరం కాడు అని అర్థం. రెండవ మరణం అంటే టోటల్ సపరేషన్, ఎటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. అదే నిత్య నరకాగ్ని పాలు కాడు. గట్టి దేవుని నమ్మిన వానికి నిత్య జీవం ఉన్నది. వాడు
రెండవ జన్మం పొందినాడు. ఈజ్ బోర్న్ అగెయిన్ అంటే నీటి వలన ఆత్మ మూలంగా జన్మించినాడు కాబట్టి నిత్య జీవము దేవుడు విశ్వాసికి సిద్ధపరిచినాడు. జయించువానికి నీతి మరి జీవ కిరీటం ఇస్తున్నాడు. ఈరోజు నామము మొదటి వాడును కడపటి వాడును మృతుడై మరల బ్రతికిన వాడు. చేతులెత్తి 3 సార్లు స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం. అలాగే వాగ్దానము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. వందనాలు చేతులెత్తి చెప్పండి. చేతులెత్తి వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. మరి ఆదేశము 10వ వచనంలో ఉంది 2:10, మరణము వరకు నమ్మకముగా ఉండుము. హల్లెలూయా. చిత్తము ప్రభువా. దేవునికి స్తోత్రం. మన ఉదయకాల ఆశీర్వాదము, ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం నీకు సంతోషము కలుగును. చేతులెత్తి ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. అందాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. జడ్జెస్, బుక్ ఆఫ్ జడ్జెస్ 7th chapter 1st verse. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెం వారికి కనబడెను. నాకు ఈ భాగం చదివినప్పుడు ఒకటి అర్థమైంది. శత్రువులను గెలవడానికి శక్తి పొందుకోవాలంటే ఎప్పుడు లేవాలి? గట్టిగా హల్లెలూయా చెప్దామా? శత్రువుల మీద నీకు జయం కావాలంటే ఎప్పుడు లేవాలి? ఇక్కడ శత్రువుల మీద జయం. మంచి ఆలోచనలు దేవుడు ఇచ్చినాడు గిద్యోనుకు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవవలసిన మార్గం నీకు బోధిస్తాను. ఇదో ఎంత చక్కని మార్గం. వీరింటికి వెళ్ళి న్యాయాధిపతులు 7 మొత్తం చదివినప్పుడు గిద్యోనుకు హీస్ గెటింగ్ డైరెక్షన్ ఫ్రమ్ గాడ్, హౌ టు డిఫీట్ ద ఎనిమీ. చూడండి, ఎలాగో దేవుణ్ణి ఆశ్రయించాలి అనే ఆ జ్ఞానాన్ని కూడా పొందుకుంటున్నాడు. దేవుని స్వరం వింటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు గిద్యోనుతో. ఎప్పుడు లేచినారండి వారు? వేకువనే లేచినారు. వేకువనే లేచి, ఉదయాన్నే లేచి దేవుని స్వరం వింటున్నారు. వారు శత్రువుల మీద జయము పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన 86వ కీర్తన 17వ వచనం. Psalms 86:17. యెహోవా, నీవు నాకు సహాయుడమై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచము. హల్లెలూయా. ఎంత మంచి ప్రార్థన ఇది కూడా. మరి కీర్తన దావీదు రాసిన కీర్తన. దేవుని మీద ఆధారపడతాడు దావీదు. ఎప్పుడు కూడా దేవుని సహాయం కోరుతాడు. నా శక్తితో నేను ఈ కార్యం చేస్తానని ఎప్పుడు దావీదు అనలేదు. దేవా నీవు నాకు సహాయం దయచేయి, దేవా నీవు నాకు తోడుగా ఉండు. మరి చూడండి, ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను నీవు ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. దేవా, నేను ఒకవేళ నా స్థితిగతులు హీనంగా ఉంటే నా పగవారు చూచి ఆహా ఆహా అని తలలాడించి నన్ను అపహాస్యం చేస్తారు. నీవు నాకు తోడుగా ఉన్నట్లు, నీవు నన్ను దీవిస్తున్నట్లు నాకు ఒక శుభకరమైన ఆనవాలు చూపు. ఎంత మంచి ప్రార్థన. హల్లెలూయా. నువ్వు కూడా ప్రార్థించాలి. చూడండి, పిల్లలు ఎదిగి పెళ్లి కాకుండా పిల్లలు అందరూ అంటారు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంటారు, ఏంటో ప్రార్థన ఇంతవరకు పిల్లల పెళ్ళిళ్ళు కాలేదంటారు. అయ్యో మనకు ఉద్యోగమే దొరకలేదంటారు, పిల్లలంతా వేరే మార్గాలు పోతున్నారు, ఏంటి ప్రార్థన అంటారు. పగవారికి మరి వారు మనల్ని అపహాస్యం చేయడానికి చోటు లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. అందుకే ప్రార్థన, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు నాకు శుభకరమైన ఆనవాలు చూపు. దేవునికి స్తోత్రం. ఈ శత్రువుల ఎదుట నేను భోజన బల్ల సిద్ధపరుస్తాను, ఈ శత్రువులను నేను పాదపీఠంగా చేస్తాను. చూడండి, అందరూ చూసి దేవునికి తోడుగా ఉన్నాడని వారు తెలుసుకునే రీతిగా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే తెలుసుకునే రీతిగా అంతగా దేవుని సహాయం నువ్వు పొందుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. సేవలో ఎన్నో అనుభవాలు ఇచ్చినాడు, కుటుంబ జీవితంలో ఎన్నో అనుభవాలు నాకు ఇచ్చినాడు. అప్పుడు ఈ ప్రార్థన నేను చేసేదాన్ని, దేవా మరి ఇంత గొప్ప పరిచర్య నాకు ఇచ్చినావు, కానీ ఎంతోమంది శత్రువులు ఉన్నారు, వారందరూ చూచి నిజంగా దేవుని హస్తము ఈ సేవకురాలతో తోడుగా ఉందని నువ్వు కనపరచు, ఒక శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. దేవునికి స్తోత్రం. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు నీవు నాకు సహాయుడమై ఉన్నావు, నువ్వు నన్ను ఆదరిస్తున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు దయచేయి. హల్లెలూయా. మరి ఈరోజు నామము ఇర్మియా గ్రంథం జెరెమియా 32:19 రెండు నామాలు ఇక్కడ ఉంది. 32 ఇర్మియా గ్రంథం 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. దేవునికి స్తోత్రం.
నీకు ఒక ఇల్లు కట్టాలంటే కూడా ఈ నామం ఎత్తి పట్టి ప్రార్థన చేయి. లేకుంటే మరి నీ కుమారుడు యొక్క కుమార్తె వివాహం కావాలంటే ఈ నామం ఎత్తి ప్రార్థన చేయి. ఒక మందిరమే కట్టాలంటే నేనైతే ఈ నామం ఎత్తి పట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఆలోచన విషయంలో నీవు గొప్పవాడు. హల్లెలూయా. క్రియలు జరిగించే విషయంలో నీవు శక్తి సంపన్నుడు. దేవునికి స్తోత్రం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగు. దేవుడు ఎవరో అని నువ్వు తెలుసుకుంటే, దేవుని స్వభావం నువ్వు తెలుసుకుంటే నీ పనులన్నీ కూడా సునాయాసంగా జరిగిపోతుంది. యూ విల్ నో వాట్ ఎ మైటీ గాడ్ యూ హ్యావ్ విత్ యూ. ఎంత గొప్ప దేవుడు, బలమైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు తెలుసుకుంటే నీ పనులన్నీ ఎంత సునాయాసంగా మరి జరిగిపోతుంది. అందుకే ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థనలో దేవుని నామములు ఎత్తిపట్టి ప్రార్థించాలి. దేవాని ఆలోచన విషయంలో ఎలాంటి వాడు? గొప్పవాడు. చెప్పండి. ఆలోచన విషయంలో ఎలాంటి వాడు? గొప్ప. క్రియలు జరిగించే విషయంలో ఎలాంటి వాడు? శక్తి సంపన్నుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంకో మంచి మాట కింద ఉంది, అది కూడా చదవాలి. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూస్తున్నావు. హల్లెలూయా. అందరినీ చూస్తున్నాడు. జాగ్రత్త. రహస్యంగా చేసే పనులు ఆయన ఎరుగు, నువ్వు పరస్యంగా చేసే పనులు ఎరుగు. ఆయనకు మరుపరిచి అంటే ఆయన కనులు కప్పి మనం ఏమీ చేయలేం. ఆయన మీద అంతగా నువ్వు ఆధారపడాలి. ప్రతివాని ఆయన చూస్తున్నాడు, ప్రతివాని క్రియలను ఆయన పరిశీలిస్తున్నాడు, ప్రతివాని హృదయాలోచనలు కూడా ఆయన పరీక్షిస్తున్నాడు. కాబట్టి దేవునికి అంతగా నువ్వు భయపడాలి, అంతగా నువ్వు ఆధారపడాలి. దేవా, ఆలోచన విషయంలో నువ్వు గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో నీవు శక్తి సంపన్నుడు. హల్లెలూయా. మరి వాగ్దానము ఇక్కడే ఉంది. వాగ్దానం 33:3, ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాం. హల్లెలూయా. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. హల్లెలూయా. నీకు ఇంకా కార్యాలన్నీ తెలుసుకోవాలని ఉందా? కొందరికి వారి గృహం గురించిన, వారి ఇంట్లో ఉన్న వ్యక్తుల గురించి అస్సలు ఏం తెలియదు. అంత చీకట్లో గుడ్డివాడు తడుములడుతున్నదేమో. భర్త విషయం తెలియదు, పిల్లల విషయం తెలియదు, భార్య ఎటు పోతుందో భర్తకు తెలియదు. ఇలాంటి కార్యాలు ఉంటే ప్రార్థన చేయాలి. నీకు దేవుడు అన్నీ బయలుపరుస్తాడు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందని వాక్యములు. అంటే ఎక్కడి నుండి వస్తుంది? అజ్ఞానం అంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. నీ ఇంటి పరిస్థితులు నీకు తెలిసిపోతుంది. నీకు సంఘంలో ఉన్న కార్యాలన్నీ కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. ఒక్కొక్కరి యోచనలు ఎలాగుంది, ఒక్కొక్కరి ప్రవర్తన ఎలాగుంది, ఒక్కొక్కరి హృదయంలో ఏ రహస్యం దాగింది, అవన్నీ కూడా బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన కార్యములను నీకు తెలియజేసేది. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆశ్చర్య కార్యములను కూడా చూడడానికి దేవుడు నీ కన్నులను ఏం చేస్తాడు? తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక వాక్యం చదువుతావు, దాని భావం ఏంటి నీకు తెలవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, ఈ వాక్య భావం ఏంటి, ఈ వాక్య మర్మం ఏంటి, ఇది నేను ఇతరులకు బోధించాలంటే నాకు శక్తి కావాలి కనుక నీవు ఇది మాకు బయలుపరచమన్నప్పుడు తప్పకుండా దేవుడు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మొరపెట్టాలని. ఎవరికి మొరపెట్టాలి? నాకు మొరపెట్టు అంటున్నాడు. సవాల్ చేస్తున్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు జవాబు ఇస్తాను, నేను నీకు ఉత్తరము ఇస్తాను. నీవు గ్రహింపలేని సంగతులను నీకు తెలియజేస్తాను, గూఢమైన సంగతులను నీకు బయలుపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆదేశము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. 36 హెబ్రూస్ 10:36. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. అన్నిటికీ కావాలి ఓర్పు, సహనం కదా. సహనం నశిస్తే మనం ఏం పొందుకోలేము, దేవుని దగ్గర నుండి పొందుకోలేము, మనుషుల దగ్గర నుండి పొందుకోలేము. ఓర్పు చేత ఓరుగల్లు పట్టణాన్ని పట్టుకోవచ్చు అంట. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. ఓర్పు చేత దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాలకు మనము వారసులమైపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఒక వాగ్దానం నెరవేర్పు కొరకు అబ్రహాము 25 సంవత్సరాలు కనిపెట్టినాడు. 25 సంవత్సరాలు కనిపెట్టి ఇస్సాకును పొందుకున్నాడు. అంటే నమ్మాలి, దేవుని వాగ్దానాలు నమ్మాలి, ఓర్పుతో వాటిని నీవు పొందుకోవాలి. ఇక్కడ 36వ వచనం ఆదేశం ఏంటంటే మీరు దేవుని చిత్తము నెరవేర్చి వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది.
ఓర్పు కావాలి. 35వ వచనంలో మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. దేవుని వాక్యం నమ్మాలి, ధైర్యం కలిగి ఉండాలి, నీకు శక్తి కలిగి ఉండాలి. నిరుత్సాహపడొద్దు, నిరాశపడొద్దు. ఒకవేళ జవాబు ఆలస్యమైన మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడని, వాగ్దానాలన్నీ సత్యమైనవి, నిత్యమైనవని, ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు నీకేం అవసరం? ఓరిమే అవసరం. హల్లెలూయా. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందని నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. నాకు ఏ హడావుడి లేదు, ఎందుకంటే నాకు తెలుసు తప్పకుండా అది నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అనుగ్రహించి ఆ గొప్ప రక్షణ కొరకు ఓపికతో కనిపెడుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానాలు పొందడానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి మరి మనకు ఓరిమి చాలా అవసరమని ఈ ఆదేశం మనం నేర్చుకున్నాం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దానాలతో, ఆదేశంతో, నామంతో, ప్రార్థనతో, మరి ఉదయకాల ఆశీర్వాదం, ఇవన్నీ కూడా ప్రభు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గిద్యోను మరి తన అనుచరులు ఉదయాన్నే లేచినారు. వేకువ లేచి నీ యొక్క ఆదేశాలు, ఆజ్ఞలు, నీ యొక్క నడిపింపును పొందుకున్నారు. శత్రువుల మీద విజయం సాధించినారు. ప్రభువా, అలాగే దావీదు ప్రార్థన చేస్తున్నాను, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు నాకు శుభకరమైన ఆనవాలు దయచేయమని. నామమెత్తి నీవు స్తుతిస్తున్నావు. నీవు ఆలోచన విషయంలో గొప్పవాడవని, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవని నేను స్తుతిస్తున్నావు. ప్రభువా, మరి ఆదేశం ఇచ్చినావు, వాగ్దానం ఇచ్చినావు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములను నీకు తెలియజేస్తానని, గూఢమైన సంగతులను తెలియజేస్తాను. అవును ప్రభు, ప్రార్థన చేస్తే అన్నీ మేము పొందుకుంటాం. ప్రభువా, ప్రార్థన శక్తి, ప్రార్థన ఆత్మ మాకు దయచేయండి. అలాగే తండ్రి, నీవు చేసిన వాగ్దానాలను పొందుకోవడానికి, నీ చిత్తము నెరవేర్చడానికి, మాకు కనిపెట్టడానికి తండ్రి ఓరిమి చాలా అవసరమని, మా ధైర్యాన్ని మేము విడిచిపెట్టకూడదని, దానికి ప్రతిఫలంగా మేము గొప్ప బహుమానం పొందుతామని వాగ్దానం కొరకు, నేను ఆదేశం కొరకు నేను స్తుతిస్తున్నాం. ఇవన్నీ మాటలు తండ్రి నీ బిడ్డల హృదయంలో మీరు ముద్రించమని, టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను.